ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు శుక్రవారం మార్చి 20వ తారీఖున మీనరాశిలో సంచరించే చంద్రుని యొక్క కారణం చేత ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు రేపు శుక్రవారం రోజున ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలను మీకు వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం మార్చి 20వ తారీఖున శుక్రవారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు అయితే పూర్తి చేస్తారు. అనుకున్న విధంగా మీ పనులు అయితే జరుగుతాయి. రేపు మీ ఆలోచన తీరు పూర్తిగా మారిపోతుంది. అన్ని పనులు కూడా అనుకూలంగా మీకు సాగుతాయి. ఇక కొందరి మాటలు మోసపూరితంగా ఉంటాయి. మీరు వారి మాటలు నమ్మి కొన్ని ఇబ్బందులకు గురయ్యే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆర్థిక అంశాల్లో అద్భుతంగా ఉంటుంది. రేపటి రోజు కొన్ని రకాల సంఘటనలు అయితే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మీరు నూతనంగా చేస్తున్న రుణాలకి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఇప్పుడు ఒక కొలికి వస్తాయి. ధనపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగులకు రేపటి రోజున మీ పనులలో గందరగోళ పరిస్థితి ఉంటుంది. పనిలో మీకు ఒత్తిడి పెరుగుతుంది. మీరైతే ఆలస్యంగా అయినా మీ పనులు పూర్తి చేస్తారు. ఇక రేపటి రోజు ఇంట్లోని పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారుతాయి. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఒక శుభవార్త వినేటటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. కుటుంబం అంతా కూడా ఆనందంగా కలిసి ఉంటారు. వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతుంది. మీకు ఎప్పుడూ లేనంత గొప్ప రోజు అయితే రేపు ఉండబోతుంది. మీరు రేపటి రోజున మీరు చేస్తున్న పనుల్లో ముఖ్యమైన కార్యాలలో ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అలాగే వ్యతిరేకంగా ఉన్న అంశాలని మీరైతే అనుకూలంగా మార్చుకుంటారు. మీరు రేపు ప్రతి అడుగుని ఆలోచించి ఆచితూచి వేయాలి. మీపై ఉన్న బాధ్యత మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులని అయితే అధిగమిస్తారు. రేపటి రోజున మీరు అపోహలకి తావివ్వకూడదు. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. మిమ్మల్ని రేపు సహనమైతే రక్షిస్తుంది. మీరు మీ లక్ష్యంలోనే దృష్టి పెట్టండి. ఇంటా బయట మీకైతే కార్యసిద్ధి లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా మీరు మీ పనులని చేసుకుంటే పూర్తిగా మీ పనులు సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా మీకు రేపటి రోజున భూగృహ వాహన యోగాలున్నాయి. మీరైతే శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మీ విధులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. మీకు మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఆస్తుల వ్యవహారంలో రేపటి రోజున కుంభరాశి వారు అగ్రిమెంటు చేసుకుంటున్న వారికి జాగ్రత్తగా ఉండాలి. పనులు ఎవరికి అప్పగించకూడదు. రేపటి రోజు విద్యార్థులకు చదువుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. మీరు మీ నిర్ణయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీల్లో మీరైతే జాగ్రత్తగా ఉండండి. డబ్బులని రేపటి రోజున వృధాగా ఖర్చు చేయవద్దు. ధనరూపంగా మీకైతే మీ సేవింగ్స్ని పెంచుకోవాలి. ఇక రేపటి రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో ఏమైనా ఆటంకాలు అడ్డంకాలు ఉంటే అవి తొలగిపోతాయి. ముఖ్యంగా రేపటి రోజున కుంభరాశికి చెందిన కళాకారులకి, డాక్టర్స్కి, వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు వస్తాయి. పనుల్లో ఉత్సాహం బాగా పెరుగుతుంది. రేపటి రోజున కుంభరాశి వారికి ఈ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారు లక్ష్మీ శతనామావళిని చదువుకోవాలి, లేదా అష్టోత్తర శతనామాన్ని వినడం కానీ చదవడం కానీ చేస్తే రేపటి రోజు శుక్రవారం రోజున కుంభరాశి వారికి మరింత శుభప్రదంగా ఉండబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే
మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.